Hi guys, it's Eminem Kademanem. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఈజ్ అబౌట్ సంథింగ్ దట్ హెస్ నెవర్ బిన్ డన్ బిఫోర్. ప్రపంచంలోని ఇప్పటి వరకు ఎవ్వరు చేయనటువంటిది. వీఆర్ గోయింగ్ టు రియాక్ట్ టు అ తెలుగు వెబ్ సిరీస్ దిస్ టైమ్. బేసికలీ హౌ నాట్ టు అనే సెంటెన్సెస్ కొన్ని ఉంటాయి కదా, వాటన్నిటికీ ఆన్సర్ ఈ సిరీస్లో దొరుకుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బట్ బిఫోర్ వి గెట్ స్టార్టెడ్, we listen and we kind of judge. సో ఈ సిరీస్ ఈ సీన్తో స్టార్ట్ అవుతుంది, వేర్ ఒక అమ్మాయి నేమ్ ప్రీతి ఒక రూమ్ బయట కూర్చొని ఏస్థెటిక్ ఏడుస్తుంటుంది. బికాస్ రూమ్లో నుంచి కొన్ని సెక్స్ నాయిసెస్ వినిపిస్తుంటాయి. నీతో రొమాన్స్ అంటే ఎప్పుడు నేను అలసిపోవాలి. సో ఈ డైలాగ్ వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈవెన్ ఈ అబ్బాయి ఫిజికలీ ఫిట్ ఉన్నా కూడా సెక్స్ విషయంలో మాత్రం చాలా వీక్ అని. ఇన్ఫాక్ట్ త్రూ అవుట్ ద సిరీస్ ఈ డైలాగ్ని మనకి మల్టిపుల్ గర్ల్స్ మల్టిపుల్ టైమ్స్ రిఫర్ చేస్తుంటారు. సో గైస్, సెక్స్ అనేది రన్నింగ్ రేస్ కాదు, తొందరగా ఫినిష్ చేసి నేను గెలిచేస్తాను దానికి. బీ స్లో అండ్ కన్సిస్టెంట్ లైక్ అ టార్టాయిస్ అని వాళ్ళు మనకి ఇంప్లాయ్ చేస్తున్నారు, విచ్ ఈజ్ అ ప్రెటీ గుడ్ మెసేజ్. బై ద వే, ఈ సిరీస్లో సెక్స్ని సెక్స్ అని చెప్పరు, రొమాన్స్ అని రిఫర్ చేస్తారు, విచ్ ఈస్ కైండ్ ఆఫ్ వియర్డ్. ఎందుకంటే ఈ సిరీస్లో ఒక్కసారి కూడా రొమాంటిక్ గేమ్ జరగదు. దెన్ యాజ్ ఎనీ కేరింగ్ గాయ్, నువ్వు పీరియడ్స్లో ఉన్నావు కదా, ఎందుకు వచ్చావని అడుగుతాడు. సెక్స్ ఇప్పుడే బాగుంటుంది, బాగుందా మరి? పెయిన్ మొత్తం పోయింది. హరి ఇప్పుడు వస్తా చూడు. ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్, హీస్ నాట్ ఎ కేరింగ్ అట్ ఆల్. బై ద వే, ఆ సెషన్ పూర్తయ్యాక ఆ అమ్మాయి బయటకు వస్తుంది. బయట కూర్చొని అక్కడే ఏడుస్తున్న మన రిద్ధి అక్క తన బావ గురించి అడుగుతుంది అనమాట. మా బావ లోపలే ఉన్నాడు, కానీ ఈరోజు చాలా కష్టపడ్డాడు. ఒక్క బాటిల్ సరిపోదు, 2 బాటిల్ తీసుకెళ్ళివు. సో మన రిద్ధి అక్కకి తన బాధలో ఆమె చెప్పిన మాటలు వినపడవు. సో ఒక బాటిల్ తీసుకెళ్తుంది అండ్ డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తే వాడు ఆల్రెడీ లోపల మందు తాగుతుంటాడు. దాన్ని చూసి డోర్ దగ్గర కూర్చొని ఏడుస్తుంది. అండ్ ఇక్కడ టైటిల్ కార్డ్. ఎనీవేస్, అక్కడితో ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయ్యి మనం ప్రెసెంట్ టైం లైన్లోకి వస్తాం. ఈసారి మన మెయిన్ క్యారెక్టర్ ఒక పని మనిషితో పడుకొని ఉంటాడు అండ్ వాయిస్ ఓవర్తో వాళ్ళ బ్యాక్ స్టోరీ కాంటెక్స్ని మనకి ఇస్తారు. వేర్ విధి ఇంకా రామ్ రిలేషన్షిప్లో ఉంటారు. బట్ రామ్కి సెక్స్ అండ్ ఆల్కహాల్ అంటే చాలా పిచ్చి. అది ఆబ్వియస్లీ విధికి నచ్చదు. నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి నాకు కూడా అవుతుంది. అర్థం చేసుకోవాలి, ప్రేమిస్తున్నావు మరి. అయితే వెళ్ళిపో, నాకు వద్దు. వెళ్ళిపోతా అన్నావు, వెళ్ళిపో. దెంగే ఎంతసేపు అదే సోది. సారీ, మీకు ఫ్రస్ట్రేట్ అయి చెప్తే మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. ప్లీజ్ దయచేసి ఫక్ ఆఫ్ చేయండి. ఏంటి నాటకాలు తెంగుతున్నావా? నేను కాదు, నువ్వు నాటకాలు చేస్తున్నావు. దిస్ ఈస్ ద మోస్ట్ లేకియస్ట్ డైలాగ్ డెలివరీ బ్రో. సీరియస్లో కూడా ఇంతకన్నా బెటర్ ఉంటుంది. పెద్దనయ్య, నువ్వైనా లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసిరావా ప్లీజ్. నెక్స్ట్ సీన్ లో మన రామ్ వాళ్ళ ఫ్రెండ్, హూ ఇస్ మై ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ద షో, పరిగెట్టుకుంటూ రిధ దగ్గరికి వస్తాడు. హీఈస్ లైక్ శివ ఫర్ అర్జున్ రెడ్డి లాగా అనుకోండి. వాడంతా పరిగెత్తుకుంటూ వస్తే యూ వుడ్ థింక్, ఓ ఇక్కడ ఏదో ఇంపార్టెంట్ థింగ్ జరుగుతుంది ఆర్ సంథింగ్ హెస్ హ్యాపెన్ దట్ వీఆర్ నాట్ షూర్ ఆఫ్. సో ఇప్పుడు తెలియాల్సిందే మనకు అనుకుంటాం, బట్ అక్కడ ఏం ఉండదు. ఈ మొదలేసి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఇంకో అమ్మాయితో రిలేషన్షిప్ లోకి వెళ్తాడు. ఆ అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉంటూ ఇంకో అమ్మాయితో పడుకుంటాడు. సో ఆ అమ్మాయి కూడా వదిలేస్తుంది. దానికి రీజన్ చేయడానికి మన ఫ్రెండ్ క్యారెక్టర్ వస్తాడు అనమాట. తనేం కావాలని వదిలి వెళ్ళలేదు. దొబ్బి తాగి తాగి తన ముందే వేరే అమ్మాయితో పడుకుంటే ఏ అమ్మాయి ఊరుకుంటుంది? కానీ నువ్వు చూసి ఊరుకున్నావు గారు. ఇది చీని బతుకు చెడా. ఆడెంత వేసిన కొడుకో నీకు తెలుసు. ఆడ తిడతాడు, కొడతాడు, వేరే వాళ్ళతో పడుకుంటాడు, చీట్ చేస్తాడు అని. అయినా వచ్చి మళ్ళీ రీజన్ చేస్తున్నావు. ముందు దాన్ని కాదు, నిన్ను దన్నాడు. అసలు బుద్ధి లేనదవా. అయినా మీ అబ్బాయికి బుద్ధి సిగ్గు ఏం ఉండదారా? ఒక అమ్మాయి ఉండగా వేరే అమ్మాయిని చూస్తారు. లవర్తో బైక్ మీద వెళ్ళినా, మూవీకి వెళ్ళినా, కాఫీ షాప్కి వెళ్ళినా, ఏదైనా హోటల్కి వెళ్ళినా పక్కనున్న లవర్ని కూడా పట్టించుకోకుండా అమ్మాయి బాగుంటే చాలు చూస్తూనే ఉంటారు. కుక్కలరా మీరు. ఓ ఆడికి నాకు అస్సలు సంబంధం లేదక్క. ఐ మీన్, నేను మగాన్ని కాదని చెప్పట్లే, బట్ ఆడు నేను చాలా వేరంటున్నా. ఐఎమ్ మహేష్ బాబు ఫ్యాన్, యూనో. డిహెచ్ఎఫ్ఎం అంటే మీకు కూడా తెలియని ఒక ఫీలింగ్ ఉంది తెలుసా? ఏంటని సిస్టర్? చెప్తా. మీరు ముందుగా నన్ను ఏమని పిలిచారు? చెప్పండి సిస్టర్, ఏమన్నా ప్రాబ్లమా అని అన్నాను. అదే డిహెచ్ఎఫ్ఎం. అయితే నైట్ 11:30కి రోడ్డు మీద ఒక అమ్మాయి ఉంటే చాలు ఇంప్రెస్ చేయడానికి చూసారు ప్రతి ఎదవా. కానీ ఒక డిహెచ్ఎఫ్ఎం మాత్రమే ఫ్యామిలీగా రియాక్ట్ అయ్యి రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతాడు. మాటలు రావట్లేదు సిస్టర్ మీ ఫీలింగ్స్ పై. సింప్లీ సూపర్. థ్యాంక్స్ అన్నయ్య. నేను వెళ్ళొస్తాను, బాయ్. ఓకే బాయ్. అమ్మో, హీరో మీద జోక్లు వేస్తే కేసులు వేస్తున్నారంట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ బుద్ధి కుక్కతొక వంకర్లా ఎప్పటికీ మారదు.
ప్లీజ్ రిధి. అది ఎలా ఉన్నాడో తెలీదు. ఇప్పుడు నువ్వు వదిలేసి వాడు చచ్చిపోతాడు రిధి. ఇన్ని రోజులు నువ్వే కదా వాడిని చూసుకుంది. ఇప్పుడు నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోతావా? అది ఏమైపోతాడు రిధి. ఎనీవేస్ హీ సేస్ ఆడు ఎలా ఉన్నాడో తెలియదు, నువ్వు వదిలేస్తే ఆడు చచ్చిపోతాడు రిధి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై షుడ్ షీ కేర్ అబౌట్ హిమ్ బ్రో? ఆడు ఎలా పోతే ఈమెకెందుకు? ఆడేదో మహానుభావుడు అన్నట్టు చెప్తున్నావు, లోక కళ్యాణం కోసం వీడు బాగుపడాలన్నట్లు. సెకండ్లీ, మరి నువ్వేం బిక్తున్నావురా? నీ ఫ్రెండే కాడు, కాపాడొచ్చు వెళ్ళి. అండ్ థర్డ్లీ, అసలు ఆ బొంగుల యాక్టింగ్ ఏంట్రా బాబు, ఏదో కాన్స్టిపేషన్ వచ్చినట్టు. ప్లీజ్ రిధి. బొంగుల యాక్టింగ్ కాకపోతే ఎనీవేస్ నెక్స్ట్ డే విధి వాడి ఇంటికి వెళ్ళడానికి డిసైడ్ అవుతుంది. బట్ తన ఫ్రెండ్ వచ్చి ఆపేస్తుంది. షీ సేస్ నీకు వాడి మీద ఉన్న ప్రేమ వాడికి నీ మీద లేదు, వాడికి సెక్స్ అంటే పిచ్చి, అసలు ఎలా బతుకుతావని. నీకు అర్థం అవుతుందా? నీకు వాడిపై ఉన్న ప్రేమ వాడికి నీపై ఉండాలి కదా. ఇన్ని రోజులు మాత్రం ఉందా? లేదు కదా. ఉండలేదా వాడి కోసం? ఇప్పుడు అంతే. ఆయన అంత ఉంచుకొని ఎందుకు ఉండాలి ఇప్పుడు? ఇన్నాళ్ళు భరించానుగా, ఇప్పుడు కూడా భరిస్తానంట. ఇదేం బొంగుల లాజిక్? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, యూ కెన్ నాట్ సేవ్ ది పర్సన్ హూ ఇస్ నాట్ విల్లింగ్ టు బి సేవ్డ్ అని. ఈ సిరీస్లో హీరో హీరోయిన్ ఇద్దరికి వర్తిస్తుంది ఈ మాట. ఎనీవేస్ రిధి వాడి ఇంటికి వెళ్తుంది. అక్కడ రూమ్ అంతా చిందర బందరగా ఉంటుంది, టేబుల్స్ పడిపోయి ఉంటాయి, బాటిల్స్ అన్ని కింద పడిపోయి ఉంటాయి. రూమ్లోకి వెళ్ళి చూస్తే వాడు షివర్ అవుతుంటాడు చలికి. రే, నీకు చలి పుడితే ముందా ఏసీ ఆపి బెడ్ మీద నువ్వు దుప్పటి కప్పుకోబడుకోరా? ఏంట్రా నాకు ఇది? మదనం, క్షీరసాగర మదనం అంటారు కదా, చిలుకుతారు కదా. క్షీరసాగర మదనం. ఒకవైపు నుంచి మీరు చిలుకుతున్నారు, ఇంకో వైపు నుంచి నేను చిలుకుతున్నాను. అండ్ అప్పుడే పని మనిషి వస్తుంది. అండ్ రిధి ఆమెకి ఇవాళ నుంచి అవసరం లేదు, నువ్వు వెళ్ళొచ్చు అంటుంది. అది చెప్పండి నువ్వెవరే? ఆయన ఎవరు రమ్మని నిన్ను దెంగే ఫస్ట్ ఇక్కడండి. నన్ను ఒక రమ్మనాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి, నాకు వెళ్ళాలి అనిపించినప్పుడు నేనే వెళ్తా. ఆ ఇల్లు నీది కాదు, నువ్వు అక్కడ పని మనిషివి కాదు, నీకు అసలు ఏ రైటు లేదు అక్కడ ఉండడానికి. కానీ నాకు వెళ్ళాలనిపించినప్పుడు నేనే వెళ్తా అంటావు. అదేం లాజిక్ రా? ఏయ్, మనం వేసుకునే టైం అయింది, నడు లోపలికి. వేసుకోవడం ఏంటి? అయినా నేను ఇంటి పని మనిషినే కాదు, బాబు మనిషిని కూడా. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళి కంచి ఫస్ట్. ఏంటో ఎక్స్ట్రాలు తింగుతున్నావు? అది విని వాడు కోపం వచ్చి డైరెక్ట్ గొంతు పట్టుకుంటాడు. అండ్ చూసేస్ నా సావు నేను చేస్తా నీకెందుకు అని. అసలు బుర్ర తక్కువ విధవలంతా ఈ సిరీస్లో ఉన్నారేంట్రా బాబు. నువ్వు ఇంకో అమ్మాయితో ఉన్నా, వేరే అమ్మాయితో పడుకున్నా, నేను ఇక్కడే ఉంటా. నా ప్రేమ అంతే, నాదే కాదు, నాలాగా ప్రాణంగా ప్రేమించే ప్రతి అమ్మాయి ఇలాగే ఉంటుంది. ఇప్పుడేంటి, దాంతో పడుకోవాలంతే కదా? దా పడుకోదా. దా. అంటే అమ్మాయిలంతా కక్వీన్సా? ఈమె ప్రకారం అబ్బాయిలంతా డాగ్స్, అమ్మాయిలంతా కక్వీన్స్. వేసుకోవడం ఏంటి? ఎనీవేస్ ఆమె చెప్పినట్టే వాళ్ళిద్దరిని దగ్గరుండి రూమ్లో పంపిస్తుంది. రూమ్ బయట కూర్చొని ఏడుస్తుంది. ఇక్కడే కూర్చుంటా, వెళ్ళండి. అంటే ఐ మీన్ మీరు అక్కడే ఉండి కమాన్ అంటే చేసుకోవడానికి సెలబ్రేషన్ ఏం కాదుగా, కొంచెం ఆక్వర్డ్గా ఉంటుందండి, మీరు అర్థం చేసుకోవాలి ఇవన్నీ. థ్యాంక్స్ అండి. ఐ హోప్ ఎవ్రీ ఉమెన్ ఈస్ యాజ్ ఎంపథెటిక్ అండ్ యాజ్ కన్సిడరేట్ యాజ్ యూ. అయినా అక్కడ కూర్చొని అంత బాధపడే బదులు కిచెన్లోకి వెళ్ళి ఏమన్నా పని చేసుకోవచ్చు కదండి. దెన్ అవుట్ ఆఫ్ నో వేర్ ఫ్లాష్ బ్యాక్ వెళ్తాం, విచ్ ఈస్ నాట్ దట్ ఇంట్రెస్టింగ్. సో స్కిప్ చేద్దాం ప్రస్తుతానికి. అంతటితో ఎపిసోడ్ 1 అవుతుంది. సోమన్ ఎల్స్ కమెంటెడ్, ఎందుకురా ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు? ఎందుకోసం? ఎవరి కోసం? యూత్ కోసం. ఎందుకే ఏంటి సినిమాకి ఏ సర్టిఫికేట్ వస్తుందట? అంటే జర యూత్ కంటెంట్ కదా సార్. ఓ ఏటి యూత్ సర్టిఫికేట్, ఏటి బూత్ సర్టిఫికేట్ అనుకున్నాను. ఎనీవేస్ ఎపిసోడ్ 2లో రామ్ రిధిని అడుగుతాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని. దానికి ఆమెమో నిన్ను ఆల్రెడీ చెప్పాను కదా బావా అంటుంది. అసలు ఏం చెప్పావక్క నిన్న? డాట్ చేయడం తప్ప. నన్ను ఒక రమ్మనాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి, నాకు వెళ్ళాలి అనిపించినప్పుడు నేనే వెళ్తా. బట్ ఇలా నాన్ సింక్లో గొడవ పడుతూ కోపంతో ఆమె జుట్టు పట్టుకుంటాడు. విచిత్రం ఏంటంటే ఆమె జుట్టు పట్టుకొని వీడు ఏడుస్తాడు, వీడిని చూసి ఆమె ఏడుస్తుంది. నువ్వు నాకు అవసరం లేదు, వెళ్ళిపో. ఇక్కడ నేను బయటకి ఎంటేస్తా. ఏడుస్తున్నావేంటి బావా?
నేనేం ఏడుస్తలేను నీకోసమే అసలేను. కానీ నేను నీకోసం చాలా సంవత్సరాలుగా ఏడుస్తూనే ఉన్నా. అరే అసలు ఆమెను హర్ట్ చేయడం ఎందుకు, నువ్వేడవడం ఎందుకు, తన నేర్పించడం ఎందుకు, మంచిగా మారచ్చు కదరా అంత బాధ ఉంటే. బట్ లేదు, నా నో సొన్నా. ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు, ఇష్టం వచ్చినట్టు తాగుతావు, ఇష్టం వచ్చినట్టు కొడతావు, మళ్ళీ నువ్వే ఏడుస్తావు. ఏం బొంగులో సోది బ్రో ఇది అసలు. ఈ సోదంతా చూసి ఆమె ఏడుస్తుంది, అది చూడడం ఇంకా దరిద్రం అసలు. ఎనీవేస్ ఆడి ప్యాటర్న్ ప్రకారం రూమ్లో ఏసీ వేసుకొని మరీ వణుకుతూ పడుకుంటాడు. వాడిని చూసి రిధి మందిస్తుంది. బట్ స్టార్టింగ్లో ఒప్పుకోనందుకు రే నువ్వు నీ శివజన్ చూడలేక చస్తున్నా, ముందు తాగి చావంటుంది. సో మనోడు సోడా అడుగుతాడు ఈసారి. నువ్వు తాగితే నాకేం మిగులుతుంది, మొత్తం నువ్వే తాగేస్తావు కదా. బావా, అమ్మాయిలు గట్టిగా తినడమే కాదు, గట్టిగా తాగుతాం కూడా. మీకు అన్ని గట్టిగానే కావాలి కానీ. వావ్, అమేజింగ్ డైలాగ్. ఇవే కావాలి మనకి, నువ్వు నీ బొంగులో డైలాగులు. సో మందు దాగి పని మనిషి ఫోన్ చేసి గట్టిగా వస్తుంటాడు రమ్మని. బట్ ఆమె రాలేదు, బికాస్ షీఈస్ బిజీ విత్ సమ్వన్ ఎల్స్. సో మన దిది ఫోన్ లాక్కొని ఆమె తిట్టేస్తుంది. దానికి మళ్ళీ ఆమెను కొడతాడు. సో కంపెన్సేషన్ కోసం నాతో పడుకో అంటుంది. నేను పడుకుంటాను బావా, ఇక్కడి నుంచి నీకు అన్నీ నేనే. We're on episode 2 bro, and this is so freaking traumatic. అసలు దిస్ ఇస్ నాట్ ఈవెన్ ఫన్ అట్ దిస్ పాయింట్. ఏదో చిరాకు రావడం తప్ప ఏమీ రావట్లే. ఇన్నిసార్లు తిట్టించుకొని కొట్టించుకున్నా కూడా మీకు బుద్ధి రాలేదంటే ఏం చెప్పినా వేస్ట్ అండి మీకు. అయ్యో, మేకప్ అంతా బాయే. I think there is some symbolism that I'm probably not getting. మేబీ ఆమె బతుకుని కొంచెం సింక్లో పోయే వాటర్తో కంపేర్ చేస్తున్నారు అనుకుంటా. బట్ ఐ డోంట్ గెట్ ఇట్. ఎపిసోడ్ 3 అన్ని ఎపిసోడ్స్ లాగానే ఈ ఎపిసోడ్ కూడా ఒక గొడవతో స్టార్ట్ అవుతుంది. బట్ ఈసారి గొడవ మాత్రం వీడికి పని మనిషికి. ఆమెకు 5,000 బాకీ ఉన్నాడని ఒక చిన్న ఇష్యూ అవుతుంది. బట్ ఆ మనీని విద్యకి ఇచ్చేస్తారు. అసలు మీకు ఇంత మనీ ఎక్కడి నుంచి వస్తుంది? కబోర్డ్లో ఏమైనా లంకి బిందులు ఉన్నాయా? అడిగినప్పుడల్లా తీసిస్తుంది. సో ఎనీవేస్, నేను గొడవ పడుతుంటే నువ్వెందుకు డబ్బులు ఇచ్చావు, నీ వల్ల నా పరుగు పోయింది అని మళ్ళీ ఈమెతో గొడవ పడతాడు. నువ్వు దాని డబ్బులు ఎందుకు ఇచ్చినావు? ఇప్పుడు ఏమైంది? నీకు చెప్పా కదా దాని డబ్బులు ఇవ్వద్దని. నువ్వు పెద్ద పూట దానిలోకి వచ్చి ఎందుకు ఇచ్చినావు? నా పరువు తీయడానికా? అసలు నీకు పరువు ఎక్కడుందా తీయడానికి? రోడ్లో తాగి పడిపోతావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు అంటున్నావు. ఎనీవేస్, వాడి ప్యాటర్న్ ప్రకారం వాడు మళ్ళీ తాగి పడిపోతాడు. ఆమె ప్యాటర్న్ ప్రకారం వాడిని రూమ్లో తీసుకెళ్ళి పడుకోబెడుతుంది. తర్వాత వాడేమో వచ్చి మళ్ళీ నాతో పడుకో అంటాడు. అంతా అయిపోయాక ఆమె మళ్ళీ ఏడుస్తుంది. ఈమెను చూసి మళ్ళీ వాడు ఏడుస్తాడు. ఈ సిరీస్ అంతా ఇదే. కనీసం కొంచెమైనా చేంజ్ అయ్యాను రా బాబు స్క్రిప్ట్. బై ది వే, ఈచ్ ఎపిసోడ్ ఎండే ముందు ఒక చిన్న బ్యాక్ స్టోరీ చూపిస్తారు, విచ్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ లేమెస్ట్ లేకియెస్ట్ రొటీన్ రొట్ట బ్యాక్ స్టోరీ, బట్ విత్ ఎ చిన్న ట్విస్ట్. నార్మల్గా ఇలాంటి స్టోరీస్లో హీరో చాలా మంచోడు అన్నట్టు చూపిస్తారు. బట్ ఇక్కడ మాత్రం కంప్లీట్లీ ఆపోజిట్. ఈజ్ అన్ అసోల్ త్రూ అవుట్ ది షో. ఈమెతో రిలేషన్షిప్లో ఉంటాడు, బట్ పక్కింటి పంకజంతో పడుకుంటాడు. అందుకే బ్రేకప్ అవుతుంది. సో యా, అంతే బ్యాక్ స్టోరీ. నేను చేసిన తప్పేం కాదు, అదందరితో అలాగే అనుకుంటుంది. నా ఫ్రెండ్స్తో కూడా అనుకుంది. తప్పలేదా? 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 నీ ఫ్రెండ్స్ వెళ్తే నువ్వు వెళ్ళాలా? విచ్ కైండ్ ఆఫ్ మేక్స్ మీ వండర్ అసలు ఎందుకు పడింది మాడికి. బట్ ఆ స్టోరీ వల్ల ఈ సిరీస్కి ఏమి యాడ్ అవ్వదు. సో స్కిప్ చేస్తున్నా. ఒకప్పుడు నాకు బాధ కలిగితే బాబా అనగానే బాధంతా పోయేది. కానీ ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేని బాధ నువ్వు వేస్తుంటే. అబ్బా నీ అబ్బా క్రింజ్ డైలాగులు. బామ్మర్ది అని అయితే బావా అంటే తగ్గిపోద్దా? బావా పోయింది గురుగారు, పోయింది. బావా చచ్చిపోవాలనిపిస్తుంది, కానీ చచ్చిపోతే నిన్నెవరు చూసుకుంటారు? నీకోసమే కదా ఇంత దూరం వచ్చింది. ఎన్ని బాధలైనా భరిస్తుంది. దిస్ ఈస్ ద హ్యూమిలియేషన్ రిచువల్. అసలు పాత మూవీస్లో ఉంటాయి, ఎంత బాధ పెట్టినా వైఫ్ అన్ని ముడుచుకొని ఉండాలన్నట్లు. దాన్ని వీళ్ళేదో పెద్ద గొప్ప థింగ్ లాగా చూపిస్తారు. అసలు 2026లో కూడా ఇలాంటి సిరీస్ రావడం ఇస్ క్రేజీ బ్రో.
దిస్ ఈస్ జస్ట్ సాడ్. వావ్, వీడు నన్ను లాగిపెట్టి కొట్టాడు. దట్ ఈస్ సో హాట్. రేపటి నుంచి నడ్డిరగ్ కొడతాడు. ఓ మై గాష్, ఎల్లుడి నుంచి ముద్దిరగ్ కొడతాడు. గాడ్, దిస్ ఈస్ సో టర్నింగ్ మీ ఆన్. చిన్నప్పటి నుంచి నాకు అసలు ఇంత పైన ఎవ్వడు ఇవ్వలేదు. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్. దిస్ ఈస్ మై ఓన్లీ ఛాన్స్. దిస్ ఈస్ టర్నింగ్ మీ ఆన్. మీకు అన్ని గట్టిగానే కావాలి కానీ అసలు ఒకడు కొడుతున్నా తిడుతున్నా ఇంకా వాడితో ఉన్నావంటే నువ్వు పెద్ద కారణ జన్మరాలువేం కాదు. యు జస్ట్ డంప్. జస్ట్ గెట్ ద ఫక్ అవుట్ ఆఫ్ దేర్. ఎప్పుడు బావా, ఇంకెప్పుడు నువ్వు పెడుతున్న బాధని ఆనందంగా అనుభవించండి. వో, మీ కీకింగ్స్ కూడా ఉన్నాయా? హాయ్ గైస్, ఇది నేను ఒక వీక్ తర్వాత ఫిల్మ్ చేస్తున్నా బికాస్ ఐ వాజ్ సో ట్రామటైజ్డ్ ఆఫ్టర్ వాచింగ్ దోస్ 3 episodes. సో లెట్స్ గో. సో ఎపిసోడ్ 4 ఈ క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుంది. ఈ క్యారెక్టర్ సిరీస్లో ఎందుకుందో మనకి ఫస్ట్ ఎపిసోడ్లోనే తెలిసిపోతుంది. షీ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ దోస్ గర్ల్స్ దట్ స్లీప్స్ విత్ రామ్, అంతే. బట్ ఇప్పుడు ఎందుకో ఫర్ నో రీజన్ ఆ క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీ ఇస్తారు. హర్ బ్యాక్ స్టోరీ ఈస్ జస్ట్ హర్ బీయింగ్ అ మోడల్ హూ స్లీప్స్ విత్ హర్ ఫోటోగ్రాఫర్ వైల్ హ్యావింగ్ అ బాయ్ ఫ్రెండ్, అంతే. వై డిడ్ వీ నీడ్ దట్ ఇన్ఫర్మేషన్? నో బడీ నోస్, బట్ ఇస్తారంతే ఊరికే. సో ఇదే విషయాన్ని నేను నా ఫ్రెండ్ విశాక్షని అడిగాను. హీ సెడ్ అంటే జర యూత్ కంటెంట్ కదా సార్. సో మీరు బై ఎనీ ఛాన్స్ యూత్ అయినా ఆర్ ఈమె ఫ్యాన్ అయినా మీరు సిరీస్ మొత్తం చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి ప్లేబ్యాక్ మీద అలా స్క్రోల్ చేయండి, మీకు కనిపిస్తుంది మోస్ట్ అవార్డ్ మూమెంట్ ఏది అని. సో మోస్ట్ రిప్లైడ్ మూమెంట్ ఎక్కడ ఉంటుందో ఈమె కూడా అక్కడే ఉంటుంది. సిగ్గుగా లేదు? ఎనీవేస్, బ్యాక్ టు అవర్ ట్రామా. మళ్ళీ ఒక గొడవ అయ్యాక తన ఫ్రెండ్ వచ్చి మళ్ళీ అడ్వైజ్ ఇస్తాడనమాట. ఇప్పుడున్న పరిస్థితిలో మనం ప్రేమించే అమ్మాయికి మన 4వ బాయ్ ఫ్రెండ్ 5వ బాయ్ ఫ్రెండ్ మనకే తెలీదు. అలాంటి ఒక అమ్మాయి నువ్వు చేసే ఏదో పనులని నువ్వు పెట్టే టార్చర్లని భరించుకుంటూ నేను వదలకుండా ఉంటుంది చూసావా, అలాంటి అమ్మాయిని వదులుకోకరా. ఓ రైట్, పాస్ట్ ఉన్న అమ్మాయిలంతా అసలు అట్సేగా. అసలు ఈ డైరెక్టర్కి ఉన్న ఎర్లీ హూక్ ఐడియాలన్నీ కూడా ఈ ఎపిసోడ్లోనే పెట్టాడు. అసలు అవసరం లేదు ఈ డైలాగ్ ఈ సిరీస్కి, బట్ స్టిల్ పెట్టాలి ఎందుకంటే హూ నోస్. అంటే జర యూత్ కంటెంట్ కదా సార్. సో ఫ్రెండ్ గారు చెప్పిన తర్వాత ఫైనల్లీ కొంచెం మారి స్నానం చేసి జాబ్కి వెళ్తాడు. బట్ అక్కడ స్టెల్లా ఉంటుంది. ఓ సారీ, ఫేస్ చూపించాలి కదా, తెలియదు నాకు. చూసారా కాయలు ఎంత బాగున్నాయో. అండ్ యా, ఫైనల్లీ ఆ క్యారెక్టర్కి ఒక నేమ్ వచ్చింది, స్టెల్లా. బట్ ఫర్ సమ్ రీజన్ ఇక్కడ షీఈస్ అన్ ఆఫీస్ వర్కర్ హూ ఈస్ హ్యావింగ్ అన్ అఫైర్ విత్ హర్ బాస్. అండ్ ఫర్ సమ్ రీజన్ మన రామ్ స్టెల్లాని కలిసినప్పుడు దే యాక్ట్ లైక్ దే డోంట్ నో ఈచ్ అదర్. మరి ఫస్ట్ ఎపిసోడ్లో జరిగిందంతా ఏంట్రా? అసలు ఏమవుతుంది సిరీస్లో? ఇష్టం వచ్చింది రాసేస్తున్నారా ఆర్ ఐమ్ నాట్ షూర్. నాకు అర్థం కావట్లేదా ఆర్ డిడ్ దే మెస్ అప్ ఇన్ రైటింగ్? ఏదైనా నన్నే అడుగు, ఓకేనా? ఆల్ ది బెస్ట్ బ్రో. దానికి మనోడు that is straight up sexual assault, but I guess Stella likes it. Also ఆ నాయిస్లు ఏంట్రా? ఆ వచ్చినప్పుడల్లా సేమ్ నాయిస్లు. ఈమె వచ్చినప్పుడల్లా వాల్యూమ్ 1లో పెట్టుకొని చూడాల్సి వస్తుంది. ఎవరైనా అంటే నేను పాన్ చూస్తున్నా అనుకుంటారేమో అని. ఇట్ ఆల్మోస్ట్ ఫీల్స్ లైక్ షీ ఈస్ 30 seconds అవే ఫ్రమ్ హ్యావింగ్ అన్ ఆర్గాజం. బట్ ఎనీవే, వర్క్ నుంచి ఇంటికి వచ్చి మందు మానేసా అంటాడు అండ్ జాబ్కి వెళ్తున్నా అంటాడు. దానికి మన రితి అక్క ఆ హ్యాపీనెస్ ని తన ఫ్రెండ్ తో షేర్ చేసుకుంటుంది. సో జస్ట్ లైక్ ఎనీ సేమ్ ఫ్రెండ్, తన ఫ్రెండ్ కొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇదిగో వాడి నమ్మకు, యూ డిజర్వ్ బెటర్ అని. ఈసారి మోసపోనే. ఒకవేళ అలా జరిగినా ఎలాగో మోసపోవడం అలవాటే కాబట్టి పెద్దగా బాధ ఉండదు. నీతో నేను మాట్లాడలేనే. లెట్స్ రీడూ దిస్. ఎద్దవాళ్ళతో దూరంగా ఉండడం బెటర్. బై ద వే, పాస్ట్లో మనోడు ఎప్పుడు పెళ్ళి అంటుంటావు, అసలు చేసుకొని ఏం చేస్తావు అంటాడు. మంచిగా కాళ్ళు చేతులు నొక్కేదాన్ని, కొబ్బరి నూనెతో మసాజ్ చేసేదాన్ని, గట్టిగా హక్ చేసుకొని పడుకునేదాన్ని. సో అంతటితో ఎపిసోడ్ 4 అయిపోయింది. ఎపిసోడ్ 5. సో ఈ ఎపిసోడ్ కూడా లైక్ యూజువల్ ఒక చిన్న గొడవతో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ఎపిసోడ్లో మన ఫేవరెట్ క్యారెక్టర్ మళ్ళీ రిటర్న్ ఇస్తాడనమాట. రాగానే వీడిని ఎలాగో మోటివేట్ చేయాలి కదా. సో హీ సేస్ దిస్. ఒక్క మంచి అమ్మాయిని దొరకపోద్దని రోడ్డు మీద అబ్బాయిలు పడి తిరుగుతున్నారా? నీకు విషయం చెప్పనా? మంచి అమ్మాయిల సంగతి పక్క పోని, వర్జిన్ అమ్మాయి దొరకాలంటే అబ్బాయిలు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ దొరకట్లా. అసలు వర్జిన్ అమ్మాయిలు లేరురా ఈ భూలోకంలో. రే ఏంట్రా ఈ సోజ్? అసలు ఎందుకు చెప్తున్నావు ఇది? ఏం చేసుకోవాలి ఇన్ఫర్మేషన్తో? అయినా అసలు నీకెలా తెలుసు? నువ్వేమన్నా జనాభా లెక్కలోడువా? ఒకవేళ వీడే జనాభా లెక్కలోడైతే మాత్రం సెక్స్ అనే ఫీల్డ్ ఉంటుంది కదా,
అందరూ మేల్ ఆర్ ఫీమేల్ అని రాస్తారు, వీడైతే ఎస్ ఆర్ నో అని రాస్తాడు. అయినా అసలు నాన్ వర్జిన్ అమ్మాయిలు అమ్మాయిలు కాదా? అబ్బాయిలు అయిపోతారా వర్జినిటీ కోల్పోగానే? ఏం రాస్తారా బాబు? నీకు వర్జిన్ అమ్మాయిలు కావాలనుకోవడం తప్పులేదు, అంతేగాని ప్రపంచమంతా వర్జిన్ అమ్మాయిలే ఉండాలనుకోవడం ఏంట్రా? పిచ్చితనం కాకపోతే. అసలు ప్లీజ్ ఫస్ట్ ఈ ఫ్రెండ్ గారి క్యారెక్టర్ని చంపాను రా బాబు. వీడిని చూస్తేనే చిరాకేస్తుంది నాకు. వచ్చినప్పుడల్లా గబ్బులు లేకపోతాడు. అయినా ఏంద్రా అమ్మాయిల వర్జినిటీ గురించి మాట్లాడుతున్నావు? అది ఫీలింగ్స్కి మనసులకు సంబంధించిన విషయం. నువ్వెవ్వడ్రా చెక్ చేయడానికి? ఈడొకడు. అసలు నీకు ఫీలింగ్స్ ఎక్కడున్నాయిరా? ఇష్టం వచ్చిన వాళ్ళతో ఇష్టం వచ్చిన సార్లు పడుకుంటావు, ఇష్టం ఉన్నా లేకపోయినా పడుకుంటావు. నువ్వు చెప్పడం అసలు బిగ్గెస్ట్ జోక్ ఇది. ఛే, ఆయన ఏమేంటో ఏడవడానికే లేస్తుంది, ఏడవడానికే పడుకుంటుంది, ఏడవడానికే మేకప్ వేసుకుంటుంది. ఏం బొంగులో సిరీస్ రా బాబు. ఓ, చిన్నప్పటి నుంచి నేనే సర్వస్వం అనుకుంటూ నాకు ఆశలు కల్పించిన బావ ఇప్పుడు నన్ను ప్రేమించట్లేదు అంటున్నాడు. ఎలా మారిపోయావు బావా? ఐ మీన్ టు ప్లే ది డెవిల్స్ అడ్వకేట్. చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళకి నేను జూబ్లీ హిల్స్లో ఇల్లు కొనిస్తాను చెప్పా. ఇప్పుడున్న ఎకానమీకి ఆ శాలరీకి కుదరదు కదా. నువ్వు నా ఇంటికి రాకు, నా లైఫ్లో కూడా. ఒరే నువ్వు ఆ మ్యూజిక్ ఆపరా బాబు, సావా కొడుతున్నావు. ఫోన్ పెట్టు. నెక్స్ట్ సీన్ లో మన విధి అక్క మళ్ళీ మేకప్ వేసుకొని మళ్ళీ కొత్త బట్టలు వేసుకొని మళ్ళీ ఏడవడానికి రెడీ అవుతుంది. ఆయన నా గురించి నిన్నోడు పట్టించుకోమన్నాడు. అయితే తాగి రోడ్డు మీద పడిచావు, నేనేం తీసుకురానులే. యాక్చువల్లీ అది జై ఫస్ట్ పీడా పోతుంది. ఎనీవేస్ ఈ ఎపిసోడ్లో కొంచెం స్టోరీ ఎక్కువ చెప్పారు కదా, సో మళ్ళీ మన స్టెల్లా క్యారెక్టర్ని తీసుకొని వస్తారు ఫర్ ఆబ్వియస్లీ ప్లాట్ రీజన్స్. సో మన స్టెల్లా పాప కొంచెం ఈసారి హర్ట్ అవుతుంది, ఎందుకంటే ఆవిడ అడ్వాన్సెస్ని హీరో రిజెక్ట్ చేస్తారు కాబట్టి. సో తన బాస్కి చెప్పి తన మాట వినేలాగా చేసుకుంటుంది. మరి బ్రో అంటున్నావు? బ్రో అంటే బావా అని. బావతో ఏమైనా చేయొచ్చు. ఏదైనా ఇన్సెస్టేగా. ఫోన్ పెట్టు. అరే ఏమైంది? ఒక 2 minutes ఆగితే అయిపోతుంది కదా. 2 minutesలో అయిపోయేదానికి నా మీద ఎక్కడ ఎందుకు? అయినా 2 minutes ఇస్ అ వెరీ లాంగ్ టైమ్ బ్రో. 2 minutes అంటే 120 seconds. 120 seconds అంటే 1,20,000 milliseconds. అంత టైం ఏం చేస్తారు బ్రో? 20, 15, మ్యాక్స్ 20 seconds. అంతకన్నా ఎక్కువ అడిగితే నువ్వు ఇంకా నాకు శాలరీ పే చేయాల్సి వస్తుంది ఓవర్ టైంకి. మీ స్ట్రోక్ చాలా ఎమెచ్యూరిటీగా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? End of episode 5. So episode 6 starts with this scene. మేడం ఇక్కడ స్టెల్లా అంటే ఎవరు? స్టెల్లా అంటే నేనే. అయితే మీరే పెట్టినట్టున్నారు మేడం. చాలాసేపు నుంచి బెల్ కొడుతున్నా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఏంటి? తినడానికి బిర్యానీ బుక్ చేయి. మన రొమాన్స్ అయ్యాక ఆర్డర్ చేద్దాం. ఇప్పుడే చేయి, మన వేడి చల్లారిలో వస్తుంది. అప్పుడు వేడిగా తినొచ్చు. ఓకే. ఓహ్ సారీ. అది అసలు అవసరమా? ఏం సాధించావు బ్రో దానివల్ల ఇప్పుడు నువ్వు? వాట్ పర్పస్ డిడ్ ఇట్ సర్వ్? అది పెట్టడం వల్ల ఏమైంది? ఏం చేంజ్ అయింది స్టోరీలో? ఆర్ దాన్ని చూసి వావ్ ఈ డైరెక్టర్కి అసలు ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ తీయడం చాలా బాగా వచ్చు అనుకోవాలా మేము? ఎందుకు అసలు అది బేసిక్ ప్రిన్సిపల్ బ్రో. అది ఫ్లాష్ బ్యాక్లు క్లోజప్లు ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు. నువ్వు లిటరల్గా చెప్తున్నావు ఫ్లాష్ బ్యాక్ ఇంకా క్లోజప్లు పెట్టినప్పుడు ఇదిగో ఇక్కడే చూడు అని ఆడియన్స్కి. ఎందుకు అసలు? ఇలాంటి సీన్స్లోనే మనకి మన డైరెక్టర్ గారి క్రియేటివిటీ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఆయన దిగినప్పుడేమో నార్మల్ షాట్, ఆవిడ దిగినప్పుడు మాత్రం లో యాంగిల్ షాట్. అసలు ఈమె క్యారెక్టర్ని ఎన్ని రకాలుగా ఆబ్జెక్టిఫై చేయాలో అన్ని రకాలుగా కూడా చేస్తారు ఈ మూవీలో. కనీసం పేరుకి చెప్పుకోవడానికి కూడా ఒక్క మంచి షాట్ ఉండదు ఆమెది. తండంలో దూతా నీకు. నీకు ముచ్చట అర్థమైతలేదు. నేను నీతో సెక్స్ చెయ్యను. నేను చూస్తే నాకు బొచ్చు ఇంట్రెస్ట్ వస్తలేదు. మరి ఇన్ని ఎపిసోడ్ చేసింది ఏంట్రా? ఆఫీస్ వర్కా? అసలు రాసినప్పుడు ఏమనిపించలేదా ఎక్కడో తేడా కొడుతుంది అని? మొట్టి కింద 25 సంవత్సరాలు వచ్చాయా నీకు? మనం కాంటెక్స్ట్ని కొంచెం పక్కన పెట్టేస్తే ఫిల్మ్ మేకింగ్ ప్రిన్సిపల్స్లో షో డోంట్ టెల్ అని ఒకటి ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం హీ షోస్ బట్ ఆల్సో టెల్స్. డైలాగ్ స్టార్ట్ అవ్వగానే కెమెరా కిందకి వెళ్ళిపోద్ది. విజువల్ మెటఫర్స్లో నువ్వు YVSని మించిపోతావు బ్రో నువ్వు. డైరెక్టర్ గారికి చెప్తున్నా.
ఎనీవేస్ వాడు బైక్ క్లీన్ చేసుకుంటుంటాడు ఆఫీస్ కోసం అండ్ మన రిధి గారు వచ్చి అడుగుతారు ఇప్పుడు. అయినా ఇంట్లో నేను చెప్తేనే వినవు కానీ ఆఫీస్లో ఎవరో అమ్మాయి చెప్పింది విని పని చేసినావు చూడు, సిగ్గుగా లేదు? ఇదేం డైలాగ్ రా బాబు, ఇంట్లో వినకపోతే బయట కూడా వినొద్దా? ఇంట్లో ఫుడ్ నచ్చకపోతే బయట బిర్యానీ ఆర్డర్ పెట్టుకోవద్దా? రే వెళ్ళి బట్టలు ఉతుక్కో. నా వల్ల కాదమ్మా. అయినా ఇంట్లో నేను చెప్తే బట్టలు కూడా ఉతుక్కోవు, ఆఫీస్లో ప్రోగ్రామింగ్ చేయడానికి సిగ్గుగా లేదు? రే ఏమన్నా తినేసి బయటకు వెళ్ళు. నా ఆకలి లేదమ్మా. అయినా ఇంట్లో కాకరకాయ చేస్తే తినవు కానీ బయటకు వెళ్ళి బిర్యానీ చేసుకోవడానికి సిగ్గుగా లేదు? 3 పూట్లేగా తినేది. చికెన్ తింటావా, బిర్యానీ తింటావా, మటన్ తింటావా? ఏం తింటావో చెప్పు, హ్యాపీగా వండి పెడతా. మ్యాగీ తింటాడు, 2 మినిట్సే కదా. సో ఈ ఎపిసోడ్లో మన రామ్ కొంచెం మారుతాడు అండ్ ఆ హ్యాపీనెస్ని మన రితి తన ఫ్రెండ్తో షేర్ చేసుకుంటుంది. సో దాని కోపంలో మళ్ళీ కొడతాడు. జస్ట్ వై బ్రో? ఎపిసోడ్ 6లో ఉన్నావు, ఇంకా అసలు కొంచెం కూడా మారవా? ఎందుకు అసలు సైకోకల్లా బిహేవ్ చేస్తున్నావు? నీ బ్రతుకు ఒక్క మంచి పని చేయగానే 100 చెడ్డ పనులు చేసేయాలి. ఎచి ఫోన్ పెట్టు. సమ్మన్ కమెంటెడ్, డైరెక్టర్ ఎవరు నాయన, ఎపిసోడ్కి సంబంధం లేదు. ఎపిసోడ్కి కాదు, సీన్కి సంబంధం లేదు. ఎపిసోడ్ 7. సో ఎపిసోడ్ 7 స్టార్ట్స్ విత్ స్టెల్లా అండ్ రామ్ డూయింగ్ వైల్డ్ రొమాన్స్. బట్ ఈసారి ఫర్ సమ్ రీజన్ హీఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్. రీజన్ ఏమి ఇవ్వరు, జస్ట్ ఇష్టం వచ్చింది రాసేసి ఇష్టం వచ్చింది తీసేశారు. ఏంటి ఇవాళ కూడా ఆఫీస్కి వెళ్ళలేదా? నువ్వు ఇక్కడ ఉంటే ఆఫీస్కి వెళ్ళి నేనేం చేస్తా? బ్యాక్ టు డ్రామా. రామ్ రిధిని అడుగుతాడు, నేను ఇంత కష్టపెడుతున్నా కదా, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అని. అరే నువ్వు ఆమెను కష్టపెడుతున్నావని రియలైజేషన్ వచ్చినప్పుడు కష్టపెట్టడం ఎందుకురా? ఎందుకు ఈ మేధావితనం అంతా? నిన్ను వదిలి వెళ్ళిపోవడమా? అంటే నేను చచ్చిపోమంటున్నావా? రే ఆపన్రా బాబు, మీరు మీ సోపు డైలాగులు. మన సీరియల్స్లో కూడా ఇంత ఘోరం ఉండదు కదరా. ఆల్సో మన రామ్కి ఇంకో పాస్ట్ ఉందని ఒక హింట్ ఇస్తారు. దట్స్ లైక్ లీడ్ అప్ ఫర్ సీజన్ 2 అనమాట. ఈ సీజన్లోనే ఏం లేదు, వీడు మళ్ళీ సీజన్ 2 అంట. బై ద వే సీజన్ 2 కూడా వీడియో కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. ఐఎమ్ ఆనెస్ట్లీ డన్ విత్ దిస్ బుల్షిట్, బట్ మీకు కావాలంటే కొంచెం సఫర్ అవుతా. ఎనీవేస్ విధి తన బాధ అంతా రామ్తో చెప్పుకొని ఫీల్ అవుతుంటుంది. నీ గురించి నేను ఎంత బాధపడ్డానో తెలుసా బావా? ఎంత పరిగెత్తానో తెలుసా? ఎంత ఏడ్చానో తెలుసా? మన ఊరి పొలిమర కూడా దాటను నేను ఇక్కడికి వచ్చి ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా? అసలు ఎందుకురా? ఎవడు అడిగాడు నిన్ను? ఏమన్నా అంటే ప్రేమ ప్రేమ అంటావు, నువ్వు నీ బొంగులో ప్రేమ. మూవ్ ద ఫక్ ఆన్. నువ్వు ఎలా ఉన్నా నేను ఇక్కడే ఉంటా, నీతోనే ఉంటా. నా బావా నా ఇష్టం, ఇష్టం వచ్చింది చేసుకుంటాం. ఇష్టం వచ్చిందంటే కొట్టించుకోవడమా, తిట్టించుకోవడమా, లేకుంటే ఇష్టం లేకపోయినా వాడితో సెక్స్ చేయడమా, వాడికి ATM లాగా డబ్బులు ఇవ్వడమా? ఏది బొంగులో సిరీస్ నా వల్ల కాదు ఇంకా. ఆప్తావా? అయినా అసలు ఇది ఎంత బొంగులో సిరీస్ అంటే సీజన్ 1 ఒక సెక్స్ సీన్తో ఎండ్ అవుతుంది బ్రో. దట్ టు విత్ స్టెల్లా హూ హర్ సెల్ఫ్ ఇస్ అ ఫిల్లర్ క్యారెక్టర్. ఏంటి జర యూత్ కంటెంట్ కదా సార్. అంతే గాయస్, ఇది సీజన్ 1 ఆఫ్ వైల్డ్ రొమాన్స్. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి సీజన్ 2 కావాలంటే. అది కూడా చేసేస్తా నాకు టైం ఉన్నప్పుడు. బట్ దట్ ఈస్ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.